విజయవాడలో జరుగుతున్న వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. పట్టణ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు అందరూ కూడా ఇవాళ మండల స్థాయి వరకు ఉన్న మన పార్టీలో వివిధ స్థానంలో ఉన్న నాయకులు, లీడర్లు, కార్యకర్తలు, సోదరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తోడ్పాటును అందిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నందుకు మీ అందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వకంగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. కాటి కార్యక్రమాలను కొనసాగించే కార్యక్రమంలో భాగంగా పార్సాదన్న అందరినీ పిలిచే కార్యక్రమం, పిలిచి కార్యక్రమం ప్రకారం వివిధ టాపిక్ల మీద మాట్లాడించే కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా పార్తుడనని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చివరిగా మాట్లాడతాను. చివరిదాకా అందరూ కూడా ఉండి పార్టీలోని వివిధ నాయకులు, వివిధలందరూ కూడా, వివిధ ప్రముఖులు అందరూ కూడా మాట్లాడిన మాటలన్నీ కూడా వినవలసిందిగా కోరుతా ఉన్నాను. కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో మనం చేయబోయే పోరాటానికి వీళ్ళంతా కూడా వివిధ టాపిక్స్ మీద దిశ నిర్దేశించే కార్యక్రమం వాళ్ళంతా కూడా చేస్తారు. ముగింపులో నేను ఎలాగో వీళ్ళందరూ మాట్లాడిన దానికంతా కూడా సమప్ చేస్తాను. అందరూ కూడా చివరిదాకా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా. భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం టైంలో వర్కింగ్ లంచ్ కార్యక్రమాన్ని పెట్టాం. కాబట్టి ప్రోగ్రాం ఒకవైపున జరుగుతూ ఉంటుంది. కొంతమంది అప్పుడప్పుడు పోయి భోజనం చేసుకొని వచ్చి మళ్ళీ భోజనం చేసుకొని రావడం, మళ్ళీ వెనక్కి కూర్చోవడం, మళ్ళీ పూర్తిగా సమావేశంలో అందరూ మాట్లాడుతూ ఉన్న విషయాల మీదనే ఎక్కువ ధ్యాస పెట్టవలసిందిగా సవినీయంగా కోరుతూ పార్తుడనను మొదలు పెట్టవలసిందిగా సవినీయంగా కోరుతున్నాను. ఇప్పుడు మన ప్రీతమ నాయకుడు ఏడుకొండల వాణి ఆశీస్సులు పుష్కరంగా కలిగిన మాజీ టీటీడీ చైర్మన్, మాజీ శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి గారు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన నాయకుల ఆదేశాల మేరకు మన ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నాడు ప్రారంభించదలుచుకున్నామో దాని గురించి కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. అభిప్రాయాల కోసం కష్టాలను లక్ష్య పెట్టనటువంటి వాళ్ళు మనలో ఉంటారు. అభిప్రాయాలను నిరంతరం మార్చుకొని సుఖాలను కామెంచే వాళ్ళు వాళ్ళల్లోకి పోతారు, ఉంటారు. అధ్యక్ష, ఎన్నికలైన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి విస్తృత స్థాయి సమావేశంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మనం అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను చూసి ఏమాత్రము కూడా చెక్కు చెదరకుండా, బెదరకుండా, వెరవకుండా మా లక్ష్యం ప్రజాక్షేత్రం, మా లక్ష్యం పేద ప్రజల యొక్క హక్కుల కోసమని పోరాడటం, అన్యాయాలను ఎదిరించటం అన్నటువంటి ధ్యేయంగా సాగుతున్నటువంటి పార్టీ మన పార్టీ. కానీ మన పార్టీ మీద, మన పార్టీ అంటే 99.9% మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి దాడిని
ఒక పాశవికమైనటువంటి దాడిని మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఈ రకమైనటువంటి దాడి జరుగుతున్నది? దీని వెనక దాగున్నటువంటి కుట్ర ఏంటి? ఒకప్పుడు మనందరి దైవ సమానుడు అయినటువంటి ప్రియాతి ప్రియతమ నాయకుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా ఇదే రకమైనటువంటి పాశవికమైనటువంటి దాడి జరిగింది తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో. ఈ రోజున చాలా మంది దాన్ని మరిచిపోయి ఉండవచ్చుగాక, కొత్త తరానికి తెలియకపోయి ఉండవచ్చుగాక. ఆ రోజు శాసనసభలో గాని శాసనసభ వెలుపల గాని రాజశేఖర్ రెడ్డి గారిని గురించి నిరంతరం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే దాడి జరుగుతున్నదో అదే రీతిలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుల చేతనే మేము విజయవాడకు వెళ్తేనో, మేము గుంటూరుకు వెళ్తేనో, హైదరాబాద్కు వెళ్తేనో, మేము కడప జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులం అంటే ఓహో రాజశేఖర్ రెడ్డి జిల్లా కాబట్టి రూములే ఇవ్వటం లేదు అధ్యక్ష అని సిగ్గు లేకుండా మాట్లాడి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననం జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. రాజశేఖర్ రెడ్డి గారిని గురించి జరిగినటువంటి చర్చ ఆ రోజుల్లో మరి ఇంకే నాయకుడిని గురించి కూడా జరగల. అయినా కుళ్ళిపోతున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఒక మంచి సుగంధపు పుష్పంగా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆరాధ్యనీయమైనటువంటి నాయకుడిగా ఈ రోజు మొత్తం ప్రజలందరి చేత దైవ సమానుడు అని మనందరి చేత పూజింపబడుతున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మీద జరిగినటువంటి వ్యక్తిత్వ దాడిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రోజున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా దానికి కారణం ఆ వ్యక్తి మీద దాడి చేస్తేనే ప్రజల్లో వాళ్లను చులకన చేయవచ్చు అన్నటువంటి కుట్రతోటి. కానీ మన నాయకుడు తన రక్తంలో ఉన్నది ఆవేశం, తన వ్యక్తిత్వంలో ఉన్నది ఔన్నత్యం, తన వాక్కులో ఉన్నది పదును, తన హృదయంలో ఉన్నది విశాలత్వం. అందుకే ఏ మాత్రము కూడా చెక్కు చెదరకుండా గెలుపుకు అతి సమీపానికి వెళ్లి కూడా తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావటం నాకు ఇష్టం లేదు అన్నటువంటి సచ్చీలత కారణంగానే మనం అధికారంలోకి రాలేకపోయాము తప్ప మరింకొకటి కాదు అన్నటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒళ్లంతా పుండ్లు పడి కుష్టు వ్యాధితో బాధపడుతూ అడుక్కు తింటున్నటువంటి వ్యక్తిని చూస్తే మదర్ తెరీసా అమ్మ కూడా అదిరిపడే విధంగా ఉన్నటువంటి మనిషిని కూడా హక్కున చేర్చుకొని ముద్దు పెట్టుకొని లాలించి ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ కూడా మనమందరము పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా మనమంతా చూసినటువంటి వాళ్ళమే. ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు, ఒకటి రెండు కాదు, కొన్ని వందల వేల ఉదాహరణలు ఇవ్వవచ్చును. అయినా మన నాయకుని మీద దాడి నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు పెద్దల రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మన నాయకుడి మీద జరుగుతున్నటువంటి ఈ దాడి ఏదైతే ఉన్నదో మా నాయకుడి యొక్క వ్యక్తిత్వం భారతదేశ రాజకీయాలలోనే ఎవరికీ లేదు. ప్రజలను ఇంతగా ప్రేమించేటువంటి వ్యక్తి ఇంతవరకు చరిత్ర పుటలలో లేరు. ఆ వ్యక్తి మీదనే మీరు అహంకారి, అహంభావం అన్నటువంటి మాటలు రుద్దినంత మాత్రాన ఈ రోజున మన నుంచి విడిపోయినటువంటి తోలు బొమ్మల చేత కూడా ప్రకటనలు ఇప్పించాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి. వాళ్లకు తెలుసును, వాళ్ళు పోయేటప్పుడు తప్పని పరిస్థితుల్లో డబ్బులకు అమ్ముడుపోతున్నామని చెప్పినటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు అంటే